యూట్యూబర్ రమానందన దంపతులపై కేసు నమోదైంది. ఉద్యోగాలు, వీసా రెన్యువల్ పేరుతో పలువురి నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేసి మోసం చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో గత ఏడాది నవంబర్లోనే కేసు నమోదు కాగా ఆలస్యంగా బయటకొచ్చింది. ఎన్టీఆర్ జిల్లా కొత్తూరుకు చెందిన శివక్రాంతి కుమార్ అనే వ్యక్తి వీసా రెన్యువల్తో పాటు భార్యకు సిఓఎస్ ఉద్యోగ అవకాశాల కోసం మధుకర్ను సంప్రదించారు. అందుకు 15 లక్షలు వారు చెప్పినట్లు 2 ఖాతాలకు బదిలీ చేయగా మోసం చేశారు. ఇక డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట వీసా రెన్యువల్ చేస్తామంటూ మోసం చేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఒకవైపు వాళ్ళు మేము ఎట్లాంటి మోసానికి పాల్పడలేదు, ఇదంతా కావాలని చేస్తున్నారని ఒకవైపు, ఇంకోవైపు వీరిపైన కేసులు కూడా గత నవంబర్లోనే నమోదయ్యాయి. సో ఎట్లా చూస్తారు, ఏంటి అసలు? పవన్ ప్రముఖ యూట్యూబర్ రమానందన్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఇంకే వీసా రెన్యువల్ పేరుతో 15 లక్షల రూపాయలు వసూలు చేసి పనిచేయలేదంటూ మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ అనే ఇబ్రహీంపట్నం వాసి ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ సమస్య శివక్రాంతి కుమార్ కూడా చాలా ఆధారాలు కూడా ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా రమానందంతో పాటు ఆమె భర్త మధుకర్ ఇద్దరు కూడా ఈ డబ్బులు వసూలు చేయడంలో కీలకంగా వ్యవహరించారని, వారి అప్పట్లో తమ నమ్మిత బట్టే తమ కుటుంబ సభ్యుల కోసం డబ్బులు చెల్లించామని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా తనతో పాటు హైదరాబాద్ చెందిన మరికొంతమంది నుంచి కూడా ఇదే విధంగా వారు ఆ దంపతులు డబ్బులు వసూలు చేసినట్టు కూడా శివకుమార్ ఆరోపిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు ఇచ్చిన తర్వాత ఇబ్రహీంపట్నం పోలీసులు కూడా వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. దర్యాప్తులో కూడా శివక్రాంతి కుమార్ ఇచ్చిన కొన్ని డాక్యుమెంట్లు కూడా పచ్చగా నిజమని కూడా వారు చెప్తున్నారు. అందుకని తాము ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని. అయితే హైదరాబాద్ లో కూడా ఇదే తరహాలో మోసం చేసినట్టు తమకు దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ కేసు ఆమెకు బదలాయించాలి, ఇక్కడే మొత్తం విచారణ చేయాలనే అంశాలపై కూడా ఉన్నతాధికారుల నిర్ణయాన్ని బట్టి తమ దర్యాప్తు కొనసాగుతున్నట్టు చెప్తున్నారు. అయితే రమానందన్ మాత్రం తమ ఏ తప్పు చేయలేదని చెప్పినప్పుడు కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్టు, అలాగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా రాజ్కుమార్ సాక్ష్యాలు చూపించారు. ఈ నేపథ్యంలో అతను తనకు డబ్బులు తీసుకుని పని చేయడం వల్ల తను ఫిర్యాదు చేశారని, దీనిపై తన డబ్బులను ఇప్పించారు. అయితే మరొకరికి అన్యాయం జరగకుండా ఆపై చర్యలు తీసుకోవాలని కూడా బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పవన్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఉన్నప్పుడు వీసా గడువు అయిపోతుందని చెప్పి డెస్టినీ కన్సల్టెన్సీ అనే ద్వారా వీసాని రెన్యువల్ చేయించుకుందామనే ఆలోచనతో వాళ్ళని సంప్రదించిన తర్వాత ఇండియాకి వెళ్ళిపోయి అక్కడ మా బ్రాంచ్ని కలిసి అక్కడ అమౌంట్ బిల్ పే చేస్తే మీకు ఇక్కడ వీసా ప్రాసెస్ చేస్తామని చెప్పి చెప్పడం ద్వారా అతను అక్కడ చూసుకొని మళ్ళీ ఇండియాకి రావడం. ఇండియాకి వచ్చిన తర్వాత ఏదైతే కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అతని అమౌంట్ పంపించడం వాళ్ళకి అకౌంట్ ద్వారా జరిగింది. కొన్ని రోజుల తర్వాత అతను పంపించిన అమౌంట్కి కానీ ఇటువంటి వీసాలు కానీ రాకపోవడం, అది ఫేక్ అని తెలిసి అతను ఎన్నిసార్లు సంప్రదించినా కూడా ప్రాసెస్ అవుతుందని చెప్పి నెగ్లెక్ట్ చేయడం దాన్ని తెలిసి ఇంకా సమయం అయ్యే కొద్దీ ఇంకా అమౌంట్ అనేది రాకపోయేసరికి మన పోలీస్ స్టేషన్కి అతను పెట్టిన ఆధారాలు తీసుకుని మన దగ్గర రావడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే ఇతన్ని మోసపరిచారో వాళ్ళ మీద క్రైమ్ నెంబర్ 515/25 కింద ఇక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అంటే ఎవరో కన్సల్టెన్సీ డైరెక్టర్ అని జాగలప్పుడు మధుకర్, అదేవిధంగా వాళ్ళ మిసెస్ రమానందన్, అదేవిధంగా ఇక్కడ గుంటూరులో ఉన్న వాళ్ళ నాన్నగారు చూసుకుంటారు.